హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు యామ్స్ కిచెన్. కొబ్బరి పచ్చడి రైస్లోకి చూద్దాం అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. కోకోనట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను 1 బౌల్. అండ్ రెడ్ చిల్లీ 7 to 8. అండ్ కర్రీ లీవ్స్ కొంచెం కొంచెం చింతపండు అండ్ చనా దాల్, నువ్వులు, ధనియా, జీరా, ఇంకా వెల్లుల్లిపాయలు. సో ఈ అన్నిటిని మనం స్టెప్ బై స్టెప్ అసలు ఏం చేయాలో చూద్దాం ఈజీగా. సో బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చనా దాల్ అండ్ జీలకర్ర, నువ్వులు ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 1 by 1 అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాం కదా. సో నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ రెడ్ చిల్లీ కూడా వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అయితే నేను సిసమింగ్ ఆయిల్ తీసుకున్నాను, హెల్త్కి కూడా మంచిది. సో మీరు కూడా అది యూస్ చేస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే చింతపండు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. సో ఇదంతా ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ఇందులో పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ కోకోనట్ కూడా వేసుకొని ఒకసారి మనం మొత్తం అంతా మిక్స్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఒక 1 minute అయితే సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. సో నెక్స్ట్ ఇందులోనే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకొని మనం ఇప్పుడు ఇది కొంచెం కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకొని మనం గ్రైండ్ చేసుకుందాం. సో వాటర్ మనకి ఎంత అయితే సఫిషియంటో అంత వాటర్ తీసుకుంటూ మనం గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇమీడియట్లీ వాటర్ వేయొద్దు, చూసుకోండి. సో మన పర్ఫెక్ట్ కొబ్బరి పచ్చడి రెడీ. సో రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. అండ్ ఇది ట్రెడిషనల్ కూడా. ఇది రైస్లోకే కాదు, దోశలోకి కూడా చాలా బాగుంటుంది, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కంపల్సరీ ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.